నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ 15వ వార్డులో ప్రజా దర్బార్ నిర్వహించిన గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము. ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వెల్లడి. కాయకలూరులో ఘనంగా జరిగిన పోషణ పక్వాడ మొబ్బింగ్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రి సెల్వే. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పసిపిల్లల భవితకు బలమైన పునాది కోసమే పోషణ పక్వాడ నిర్వహించామని వెల్లడి. ఘనంగా జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాలు. విశేష ప్రతిభ చూపిన ఉద్యోగులకు పురస్కారాలు అందించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఇన్ఛార్జ్ కలెక్టర్ నవీన్. గుడివాడ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. పలు బంకుల్లో నెలకొన్న రద్దీ. ఆయిల్ కంపెనీలు అప్పు ప్రతిపాదికన సరఫరా నిలిపివేయడంతోనే నెలకొన్న సమస్య. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము అన్నారు. ప్రభుత్వ ఆకాంక్షలను అనుగుణంగా సమస్యలు తీసుకునేందుకు ప్రజల వద్దకే వెళ్లి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. గుడివాడ పట్టణంలో 15వ వార్డు గుడ్మెన్పేటలో ఎమ్మెల్యే వెనగండ్ల రాము అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 15వ వార్డు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల వద్ద నుండి ఎమ్మెల్యే 139 ఆర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రజావేదికలో పాల్గొన్న అధికారులతో మాట్లాడి పలు సమస్యలను ఎమ్మెల్యే రాము తక్షణమే పరిష్కరించారు. ఆర్థికపరమైన సమస్యల్లో త్వరలో పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా దర్బార్లో పాల్గొన్న ప్రజలు ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పనంతా మీకే ఉంటది. ఎంత డేట్ ఆఫ్ బర్త్ 63లో పుట్టాను. వస్తుందండి మీకు ఓపెన్ చేసి. నమస్తే అండి. ఎంఆర్ఎఫ్ ఇక్కడ పెట్టకూడదండి. ఇది ఆఫీస్కి తీసుకురండి, ఒకసారి ఆఫీస్కి తీసుకురండి. ఈ పెన్షన్లు వస్తున్నాయి. ఇది కూడా అన్ని మీకే ఉంటాయి మోస్ట్లీ. ఈ పెన్షన్లు అన్ని మీరు పర్సనల్ గా టేక్ కేర్ చేయండి. ఏ రోడ్డు ఇప్పుడు ఇచ్చిందనా? నాకు ఈ రోడ్డు తెలుసు. నేను వచ్చి చూసా కదా అప్పుడు బాగా వాన పడ్డప్పుడు. ఇక్కడే ఆగిపోతుంది. 100 మీటర్ల రోడ్డు అండి. మీరు అర్జెంట్గా వేయించండి. ఇది చాలా చిన్న రోడ్డు అండి. అది మస్తుగా చేయాలి. అది 61 సంవత్సరం వృద్ధాప్య పెన్షన్ గౌరవంతో ఇస్తున్నాం మనం. వాళ్ళు పొద్దాక 10 సార్లు తిప్పుకుంటూ కూడా నాకు ఇష్టం ఉండదు. ఓకే, చంద్రబాబు గారు ఎంత గౌరవంగా ఇస్తున్నారు. ఇంటికి వెళ్ళి మరి ఎందుకు ఇస్తున్నారు అంటే మీ ఏందమ్మా స్థలమా తప్పకుండా ఏమా స్థలం చేద్దాం. వందాలమ్మా బాగున్నారా? ఎంత వయసు? ఓకే. బయటకు డ్రైనేజ్ లేనందున ఏంటమ్మా? కరెంటు పోల్స్ ఇంట్లో ఉన్నాయి. పోల్ ఇంటి మీద ఉందా అమ్మా? ఏ గారు ఈ పోల్స్ అన్నిటికీ చూడండి. కానీ గ్యారంటీడ్ లేదమ్మా. ఇది టెంపరీ అయితే కనుక ఎవరైనా చేయలేరు. పెన్షన్ రావడం వితంతు పెన్షన్ కొరకు. వితంతు పెన్షన్ అమ్మాయి ఎక్కడ ఉందండి? ఎక్కడ అది? ఏమండి ఒక్కొక్క ఇంటికి 4 ట్యాప్లు ఉన్నాయి మీకు. మీరు బిల్లు కడతలేదండగా? మీరు బిల్లు కట్టండి, డబ్బు మీకు ఇంకోటి కూడా వేయించారు. బిల్లు కట్టాలి కదా, బిల్లు కట్టకుండా చేయలేరు కదా. ట్యాబ్లు అయినా కదా ఎందుకు మీకు? డిగ్రీ కోర్సు చేస్తానికి ట్యాబ్కి సంబంధం పెట్టామా? నాకు తెలియదా? నేను చదువుకున్నానమ్మా. ఇంట్లో వాళ్ళకి చెప్పినట్టు చెబుతారా మీరు? లైన్ పంపు మీరు డబ్బులు కడితే వచ్చేస్తే మీరు ఎల్బన్ కట్టేసేయండి. వెంటనే ఇస్తారు. ఇంటి పన్ను ఎందుకు కట్టించుకోండి? సచివాలయం పక్కన పెట్టండి. అప్లై చేయండి. మీరు వెళ్ళిపోద్ది. పైప్ లైనా అది లేదు కాబట్టి ఇది లేదు. రెండో వస్తాయి పదండి. ఏంటది? కోటగారి రోడ్డు చెప్పాక ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. మహిళా మండలంలో చాలా సమస్యలతో వచ్చినట్టున్నారు. అందరికి తప్పకుండా సరైన న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాం.
సచివాలయ సిబ్బందికి కూడా ముందుగా ఇక్కడ సమస్యలు ఏం రాబోతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వీళ్ళందరూ కూడా ఇంటి స్థలం మీ ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేయండి. ఏంటి అది అర్థం కాదు చెప్పండి మేడం. ఒకసారి ఇది చూడండి, మాట్లాడండి. వితంతు పెన్షన్ అమ్మా చేపిద్దాం. అమ్మా అమ్మా హాప్కా వికలాంగ పెన్షన్ పెడతారమ్మా. మీరందరూ కూడా అవైలబిలిటీ ఉండటమే కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులందరికీ ఒకటే విన్నపం. బేసిక్గా మనం వచ్చాము 8 గంటలు పని చేసుకున్నాము వెళ్ళిపోతున్నాము అనేది కాకుండా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి సమస్య సాల్వ్ అయిపోతేనే మనకు ఒక ప్రాబ్లం తగ్గుద్ది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సమస్యలను సాగదీయద్దు. అంటే ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి, ఇంకో వార్డు నుంచి ఇంకో వార్డుకి ప్రజలు చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్న, సీరియస్ గా తీసుకోండి. మీ దగ్గరికి వచ్చిన సమస్యని మీరే సంబంధిత వేరే వార్డులకు కూడా మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేయాలి. అంతేగాని వీళ్ళు పై వార్డుకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోండి, ఈ వార్డుకి వెళ్ళి ఇక్కడి నుంచి తెచ్చుకోండి అంటే కుదిరే పనే కాదు. ఇలాంటివి ఎక్కడైనా కానీ నాకు వినపడితే మాత్రం కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటూ జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈసారి ఒక పద్ధతితో పనిచేస్తూ ఉన్నారు అధికారులందరూ కూడా. మనం కూడా ప్రజల కింద ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. చాలా బెటర్ అయింది. ప్రతి సమస్యకి మనకి సొల్యూషన్ ఉంటుంది. కొంచెం ముందు వెనక ఉంటే దాన్ని తప్పకుండా మీరందరూ కూడా అర్థం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ఈ లైన్ తర్వాత లైన్ వస్తుంటే ఈజీగా అవుతుందని అందరూ వచ్చేస్తే ఎవరికి పని కాదు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకరి తర్వాత ఒకళ్ళు మాత్రమే వచ్చేటట్లుగా మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటు నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడికి వస్తే దీని సమస్య సాల్వ్ చేసి పంపిస్తాం. ఇటు నుంచి వెళ్ళిపోండి. ఇలా ఈ లైన్ తర్వాత ఆ లైన్, ఆ లైన్ తర్వాత ఆ లైన్, ఆ లైన్లో రండి. కాయకలూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పోషణ పక్వాడా కార్యక్రమం ముగింపు వేడుకలు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 0 నుండి 2 సంవత్సరాల చిన్నారులకు అనునిత్యం తోడుగా ఉంటూ వారి తొలి అడుగు, గోరుముద్ద, చిరునవ్వు, మొదటి మాటలు, కంటి చూపు, వినికిడి, అవయవాల పనితీరు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు కమ్మరి విఠలరావు, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఐ కిషోర్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. జిల్లాలో మనం ఫస్ట్ ఉన్నాం, అన్ని జిల్లాలో కలిపి కానీ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా నాకు ఎక్కువ అప్లికేషన్స్ అది వేరే, అది ఏజెన్సీ, అది మన లెక్కల రాదు. లేకుండా చూడడానికి అది కాకుండా మన జిల్లాలో కూడా మీరు మామూలు మీరు డిపార్ట్మెంట్ డీల్ చేస్తారు కాబట్టి ఆ మైల్ స్టోన్స్ లో అన్ని మైల్ స్టోన్స్ మీరు కూడా ఎప్పుడు నడవాలి, ఎప్పుడు నుంచోవాలి, ఎప్పుడు కానీ ప్రతిదానికి మైల్ స్టోన్స్ అన్ని స్టడీ చేసుకుని అవన్నీ జరుగుతున్నాయా. ఎందుకంటే ఎర్లీ కరెక్షన్ అయితే 7% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తారు, అది 3వ సంవత్సరం 2వ సంవత్సరం కూడా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. 10 ఏళ్ళు చేస్తారు, 10 ఏళ్ళు చేస్తే 25% సక్సెస్ అవుతుంది. అదే 4 ఏళ్ళు చేశారు 80% సక్సెస్ అవుతుంది. అలాగే ప్రతి విషయంలోనూ పిల్లలకి మీరు వాళ్ళకి అవగాహన కల్పించి ఆ పోషణ, ఆహారం, వాళ్ళ ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది, తల్లిదండ్రులు
ఆ గాలంతో చేస్తారు. బట్ మీకు కొంత ఈ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఉండి తల్లిదండ్రులకు అడ్వైస్ చేస్తా చేయాలి. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. తప్పకుండా దీన్ని బాధ్యతతో నిర్వర్తించాలి. అందరికీ సంతోషం, నమస్కారం. ఇప్పుడు స్కానింగ్ కి దర్ ఇస్ అ మేజర్ ఇష్యూ. మన జీజీహెచ్ లో కూడా అప్పట్లోనే ఉన్నది రేడియాలజిస్ట్ పోస్ట్, అది కూడా మనకు వేకెన్సీ ఫిల్ అవ్వలేదని మన గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. టెంపరీగా ఎవరైనా వస్తే వాళ్ళకి డబ్బు ఇచ్చి మనం తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ కృష్ణా జిల్లా దగ్గర కాబట్టి మీరు అక్కడికి రెఫర్ చేస్తున్నారు కేసెస్ ని. సో వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ఈ జిల్లా అంతా రేడియాలజిస్ట్ ఎక్స్పర్ట్స్ లేక మనకి ప్రాబ్లం ఉన్నాయి. త్వరగానే దానికి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ ఫైల్లో కూడా మనం పంపించడం జరిగింది. త్వరగానే ఒక డెసిషన్ తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మీ వల్ల ఏం చేయవచ్చు అది చేయండి. చేయలేదంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే రెఫర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ మేమే ఇచ్చాము. ఓన్లీ రిగార్డింగ్ ద ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్. మిగతాదంతా మీరు చేయాలి. వీళ్ళు ఎన్ని చేస్తున్నారో కూడా మేము రివ్యూ చేసుకుంటున్నాము. గవర్నమెంట్ లెవెల్లో కూడా రివ్యూ చేస్తున్నారు. వీళ్ళకి కొన్ని మ్యాండేట్స్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు చేస్తారో ఫాలోఅప్ చేసి, చేయలేని వాళ్ళకి షోకాస్ ఆర్డర్స్ కూడా ఇచ్చి, ఇట్లాంటి వీరు చెప్పిన రెఫరల్ కేసెస్ ఏమైనా ఉంటే ఎన్ని రెఫరల్ జీజీహెచ్కో వేరే ఎక్కడికి రెఫర్ చేస్తారో కూడా మేము వెరిఫై చేసుకుంటున్నాము. రెక్టిఫై దిస్ అని. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమైందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు క్షేత్రస్థాయిలో అన్ని విధాలా సక్రమంగా అమలయ్యేందుకు అందరూ బాధ్యత వహించి సహకారం అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖలో విశేష ప్రతిభ చూపిన ఉద్యోగులకు మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంయుక్తంగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వేలేరు పంచాయతీ కార్యదర్శి పి సురేష్ కుమార్, ప్రొఫెసర్ వేలేరు. అలాగే అభివృద్ధి అధికారి శ్రీ జిఎస్డిఎన్ఏ నరసింహారావు. అలాగే ఈ సంవత్సర కాలంలో ఉత్తమ డిప్యూటీ ఎంపీడీఓగా పెనమలూరు డిప్యూటీ ఎంపీడీఓ శ్రీ బొమ్మసాని శ్రీనివాస్ గారు, ఎంపీడీఓగా గుడివాడ డిప్యూటీ ఎంపీడీఓ శ్రీ జి శ్రీనివాసరావు. ప్రతిభా వ్యుత్పత్తులు కనిపించిన గొల్లగూడెం పంచాయతీ అభివృద్ధి అధికారిని మొట్టమొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంచాయతీ వ్యవస్థ మీద ఒక ప్రత్యేకమైన ఆనాడు మరి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం వచ్చిన రోజునే, నిజమైన స్వతంత్రం వచ్చిన రోజునే చెప్పినటువంటి విధానం మనందరూ కూడా చరిత్రలో చదువుతున్నాం. గ్రామ స్వరాజ్యం అంటే ఇవే పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులు, మంచినీరు, డ్రైనేజీ, ఇవన్నీ ఉన్న రోజున గ్రామ స్వరాజ్యం వచ్చింది. అవన్నీ కూడా మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో స్వతంత్రం దగ్గర 75 సంవత్సరాల దాకా ఇంకా చాలా గ్రామాల్లో, కొన్ని గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ కూడా లేదంటే మనం అందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అందుకని ఈరోజు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తారన్నా ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యం దగ్గర నుంచి అలాగే అక్కడ మీరు నిరంతరం గ్రామాల్లో వెళ్తూ గ్రామ అవసరాలు తీరుస్తూ మీరు చేసినటువంటి సేవని ఎంతసేపు కూడా మీరు ఎవరు తీర్చలేదని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీ శ్రమ అటు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ ప్రజాప్రతినిధులు రకరకాల చూస్తుంటారు, వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి ఒక కార్యక్రమం తయారు చేసి వెళ్ళాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్న బడ్జెట్ లో 22,942 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ సంవత్సరానికి 26-27 సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు చేసుకోవడం జరిగింది. ఇందులో లాస్ట్ ఇయర్ కూడా కేటాయించడానికి ఎక్కువ మనం ఖర్చు పెట్టాం. జనరేషన్ మారిపోయింది. మళ్ళీ నా ఇష్టాలు అయిష్టాలన్నీ బయటకు తెలిస్తే మళ్ళీ ఓల్డ్ జనరేషన్
పాటలు, పాత సినిమాలు, పాత డైలాగులు, ఇంకా తిరుపతి వెంకటోళ్ళని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా విషయానికి వస్తే ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం అంటే మంత్రి గారు మాట్లాడుతూ వాటి జిల్లా కలెక్టర్ బాలాజీ గారు లాస్ట్ 2 years పర్టికులర్లీ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక విజిబుల్ చేంజ్ ప్రతి పంచాయతీలో, ప్రతి ఊర్లోనూ విజిబుల్ చేంజ్, పర్టికులర్లీ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో మనం చూస్తున్నాం. నేను గత 6-7 months ఇక్కడ జిల్లాలో జాయిన్, ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా స్వచ్ఛ ఆ ఊరు వేరు, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బోర్డు కనపడడం, అట్ ద సేమ్ టైం క్లీన్గా కూడా మోస్తరుగా క్లీన్గా మనకి కనపడుతూ ఉంది. ఒకవేళ బోర్డు లేకపోయినా ఎక్కడో ఒకటి వాదాలుగా అన్నది స్వచ్ఛ పంచాయతీ, ప్రధాన పంచాయతీ, ఆ ప్రధాన పంచాయతీని కనపడుతుంటుంది. అంటే అది క్లీన్గా ఉందా, మనం ఫైనల్గా ఎస్ఐపిసిని ఆపరేషనలైజ్ చేసామా లేదా, చెత్త అంతా వేరు చేస్తున్నామా లేదా అని పక్కన పెట్టి అట్లీస్ట్ ఒక సెన్స్ ఆఫ్ ఆ క్లీన్ అనే ఒక సెన్స్ ఆఫ్ థింకింగ్, ఒక సెన్స్ ఆఫ్ హ్యాబిట్ అనేది అట్లీస్ట్ ఎంకరేజ్ వెళ్ళింది నాకు అనిపిస్తుంది. అదేవిధంగా చాలా యాక్టివిటీస్ మనం పర్టికులర్లీ లాస్ట్ 2 years 1.5 years 2 years చాలా యాక్టివిటీస్ చేపడుతూ వస్తున్నాం. పర్టికులర్లీ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఆల్ యాక్టివిటీస్ కూడా అటెండింగ్ చాలా యాక్టివిటీస్ జరుగుతుంటే, దాంతోపాటు ఎలక్షన్స్ అన్ని కలిసి ఎస్ఐఆర్ చెప్పి ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నా మన ట్యాక్స్ కలెక్షన్ కానివ్వండి, లేకపోతే ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, రీయూజ్ రీసైక్లింగ్ విషయంలో కానివ్వండి, ప్రత్యేకంగా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటూ జిల్లాని రాష్ట్ర స్థాయిలో ఒక ప్రథమ స్థానంలో లేకపోతే ద్వితీయ స్థానంలో పై లెవెల్లోనే ఉంచుతున్నాం. మీ అందరికీ మీ పర్టికులర్లీ లీడర్షిప్కి యాజ్ వెల్ as రీజనల్ స్థాయి లీడర్షిప్కి, మండల స్థాయి లీడర్షిప్కి, కింద వరకు కూడా అందరికీ మరోసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఇళ్లలో వృధాగా ఉండే వస్తువులతో 10 మందికి ఉపయోగపడాలా ప్రేమతో దాతృత్వంతో అద్దిద్దామని గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల పిలుపునిచ్చారు. మనం చేసే చిన్న సాయంతో పేదవారికి చేతినివ్వాలన్నారు. గుడివాడ ప్రపాలక సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం కాంప్లెక్స్ లో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పంటరాజు సామయ్య, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. ఈరోజు గుడివాడలో రెడ్యూస్ రీయూజ్ అండ్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ తోటి మనకి ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఎవరికైనా కానీ ఇంట్లో వాడకుండా ఉన్న వస్తువులు, మరీ పనికిరాని కాకుండా దయచేసి ఈ వాడకుండా ఉన్న వస్తువులు కానీ, బట్టలు కానీ, ఎలాంటి అంటే టాయ్స్ కానీ ఏమైనా కానీ వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు కొంచెం క్లీన్ చేసి దాన్ని అన్నింటినీ ఎక్కడైనా స్టిచ్చింగ్ అవసరమైతే స్టిచ్చింగ్ చేసుకుని అవి వర్క్ చేసేట్టుగా చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. మంచి కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ మనకి థ్రిఫ్ట్ స్టోర్స్ అని యుఎస్లో కానీ వివిధ కంట్రీస్లో కానీ చాలా బాగా చేస్తూ ఉంటారు. థ్రిఫ్ట్ స్టోర్స్ అంటారు వాటిని. మేజర్గా దాంట్లో ఏంటంటే మనం మరీ పనికిమాలిన వస్తువులు అయితే దయచేసి ఎవరు తీసుకురావద్దండి. పనికిరాని బట్టలు కానీ, చిరిగిపోయిన ప్యాంట్లు కానీ, చిరిగిపోయిన చొక్కాలు కానీ ఆ టైపు తేకుండా కొద్దిగా పనికొచ్చేయి, జనాలు ఎవరన్నా వాడుకోగలిగినవి, నీట్గా ఉన్నాయి ఉతికించి తీసుకురండి దయచేసి. మనం ఇచ్చేది డొనేషన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి. అంటే
ఇచ్చేస్తాను కదా అని చెప్పి వారం రోజులు టీషర్ట్ వేసి దాన్ని వెనక్కి ఇచ్చేయటం ఫ్రీ, ఏదో ఫ్రీగా ఇస్తున్నాం అనేది కాకుండా ఈ కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మనకి పనికిరాని వస్తువు, మనం వాడని వస్తువు దీంట్లో మన వేరే వాళ్ళ అవసరం అర్థం ఇస్తున్నాం. ఇచ్చేదాన్ని విత్ లవ్ ఇవ్వండి, విత్ ప్రేమ ఇవ్వండి. ఎవరికైనా ప్రేమతోటి ఇవ్వండి ఎప్పుడైనా కానీ. సో అందరికీ దయచేసి విజ్ఞప్తి, గుడివాడలో పెద్ద స్టోర్ పెట్టాం, మిగతా ఎక్కడ చోట్ల లేనట్టుగా చాలా పెద్ద స్టోర్ ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, పుస్తకాలు కానీ, ఆట వస్తువులు కానీ, అలాగే బట్టలు కానీ, ఇంకా చెప్పులైనా కానీ ఇలాంటివన్నీ కూడా మీరు దయచేసి వాడొద్దు అనుకునే అన్నీ ఇక్కడికి ఇచ్చేస్తే దాన్ని ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వేస్ట్గా పడి ఉండే బదులు ఎవరో ఒకళ్ళు పనికొచ్చేట్లుగా మనకి ఇచ్చేసుకుంటే మనకి ఖాళీని అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళకి కూడా పనికొస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిని వాడుకోమని చెప్పి కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఖజానా కార్యాలయంలో ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ విచారణ నిర్వహించారు. బాధితురాలతో పాటు కార్యాలయ ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు. సహచర ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఖజానా కార్యాలయానికి చెందిన ఓ మహిళా విచారణ చేపట్టిన శైలజ అనంతరం మీడియాతో మాట్లాడారు. మాకు మచిలీపట్నం ట్రెజరీ ఆఫీస్ నుంచి ఒక ఎంప్లాయీ ఇన్ 2 days బ్యాక్ మొన్నే అనుకుంటా వచ్చి కలిశారు. సేయింగ్ దట్ ఇలా లైంగిక వేధింపులు అంటే డజంట్ మీన్ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. లైంగిక వేధింపులు అంటే కేవలం టచ్ చేయటమే కాదండి, ఇట్ కెన్ బి వర్డ్స్, యాక్షన్స్, ఎనీథింగ్. సో అదైతే ఏదైతే జరుగుతుందో దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఆల్రెడీ మాకంటే ముందు కూడా కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది. దాని మీద డిఆర్ఓ గారిని కలెక్టర్ గారు అసైన్ చేశారు. మళ్ళీ షీ వాజ్ నాట్ అంటే సాటిస్ఫైడ్ కాబట్టి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అండ్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా వద్దని చెప్పారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే షీ వాజ్ నాట్ జస్టిస్ జరుగుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర తను రాసి ఇచ్చింది, మాకు ఐసీ వద్దు ఎల్సీసీతో చేయించండి అని చెప్పి. సో మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఎల్సీసీని పంపించారు. ఆ టీం అంతా కూడా ఇక్కడే ఉంది. సో ఎల్సీసీ వాళ్ళు 2 సార్లు రావటం జరిగింది. 9th and 9th ఒకసారి వచ్చారు. ఒకసారి వచ్చి బోత్ ఫస్ట్ విక్టిమ్ అయితే ఎవరున్నారో రెస్పాండెంట్ ఇద్దరితో మాట్లాడటం జరిగింది. తర్వాత మళ్ళీ 21st ఇంకోసారి, ఎందుకంటే ఇలాంటివన్నీ ఒకసారి ఒక కంక్లూజన్కి వచ్చేయలేము ఒక మీటింగ్ లోనే. అట్లీస్ట్ 2-3 times వచ్చి యూజువలీ 90 days టైం ఉంటుంది. బట్ సిన్స్ ఇక్కడ విక్టిమ్ కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఇద్దరు ఒకే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడుతుందని మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మీరు మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ మీరు వెరిఫై చేసుకోండి, ఎంప్లాయీస్ అందరితో మాట్లాడి, ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కూడా పక్కగా ఉండాలి కాబట్టి. సో మళ్ళీ 21st వచ్చి కూడా ఇక్కడ అందరి ఎంప్లాయీస్ తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ అది తీసుకున్నారు. తర్వాత మా దగ్గరికి వచ్చి అంటే వెంటనే అమ్మాయికి ఏం జరిగిందో చెప్పలేదు కాబట్టి షీ వాజ్ నాట్ హ్యాపీ కాబట్టి మా దగ్గరికి వచ్చి ఇలా మేము ఇచ్చాము కంప్లైంట్ అయింది, నాకు ఇంకా ఏం చెప్పలేదు అంటే, సో దాని మీద మేము ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చి అసలు ఏంటి ఎల్సీసీ వాళ్ళని కూడా అందరినీ పిలిపించడం, డిఆర్ఓ గారితో కూడా ఫోన్ లో మాట్లాడాను ఏమైందని. సో పిలిపించి ఎల్సీసీ ఏం డెసిషన్ వచ్చింది అనేది అది కనుక్కున్నాం. అలాగే మళ్ళీ ఇక్కడ ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ ని మళ్ళీ విడిగా పిలవటం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అలాగే విక్టిమ్ బోత్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కూడా ఇద్దరిని పిలిచి మాట్లాడతాం. సో కంక్లూజన్ కి వచ్చాము. ఈ కంక్లూజన్ ఈ రిపోర్ట్ మళ్ళీ కలెక్టర్ గారు పంపిస్తే ఆయన ఫైనల్ అథారిటీ కాబట్టి హీల్ డిసైడ్ వాట్ యాక్షన్ షుడ్ బి. అవలేదంటమ్మా, కలెక్టర్ గారి దగ్గర ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు
ఈవెన్ బిఫోర్ డిటిఓ గారి దగ్గరికి రాకముందు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన డిఆర్ఓ గారిని అసైన్ చేశారు. సో డిఆర్ఓ గారు మాట్లాడి తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టున్నారు. మళ్ళీ ఈ లోపు ఈ అమ్మాయికి వెంటనే ఏం ఆన్సర్ రాలేదు కాబట్టి మళ్ళీ తను కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగితే, అండ్ ఐసీసీ వద్దు నాకు ఓన్లీ ఎల్సీసీ లోకల్ కంప్లైంట్స్ కమిటీ సో మళ్ళీ వాళ్ళని పంపించారనమాట చేయటానికి. సో వాళ్ళు 2 times విజిట్ చేయటం జరిగింది. వాళ్ళ రిపోర్ట్ వెంటనే రాలేదు కాబట్టి తను మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇలా అయింది మాకేం రాలేదు అని ఏడుస్తూ వచ్చేసరికి సో వీ హ్యాడ్ టు కమ్. అంటే అక్కడ కరెక్ట్ గా జరిగిందా లేదా ఎంక్వైరీ ఆ అమ్మాయి వైపు ఉన్నారా లేదా అని కనుక్కోవటానికి ఈరోజు. జనగణన దేశ భవిష్యత్తుకు పునాదని, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అభివృద్ధి ప్రణాళికలు ఎంతో కీలకమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్లరాము అన్నారు. తొలి విడత జరగనున్న డిజిటల్ జనగణనలో గుడివాడ ప్రజలందరూ సహకరించాలని వీడియో సందేశం ద్వారా ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ జనగణన అంటే డిజిటల్ సెన్సస్ జరుగుతుంది. ఇది 2 దశల్లో జరుగుతుంది. మొట్టమొదటి దశగా హౌస్ లిస్టింగ్స్ చేయడం జరుగుతుంది. ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 30 లోపు ఎవరైనా కానీ ఇంటికి ఒకళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిన విషయం. ఏప్రిల్ 30 తర్వాత మే 1 నుంచి ఇంటింటికి అధికారులు వచ్చి మీ జనగణనని ఎంక్వైరీ చేసుకుంటారు. ఇది చేయటం వల్ల అందరికీ లాభమే. ఎందుకంటే ఈ జనగణన జరగటం వల్ల మనకి పిల్లలు ఎంతమంది ఉన్నారు, చుట్టుపక్కల ఎన్ని స్కూల్స్ అవసరం, అలాగే ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఈ రోడ్లో ఎంతమంది నివసిస్తున్నారు, దాని ద్వారా రోడ్లు మౌలిక సదుపాయాలు చేసుకుంటాం. అంతేకాకుండా ఇంకా మంచిగా ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందేటట్లుగా చేయటం ప్రధాన ఉద్దేశం. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరిని చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడు se.census.gov.in se.census.gov.in దీంట్లోకి వెళ్ళి ఎవరైనా కానీ మీ మొబైల్ ద్వారా చేసేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. తప్పకుండా అందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి మొట్టమొదటిసారిగా డిజిటల్లో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీని తర్వాత పీపుల్ సెన్సస్ కూడా చేసుకుంటూ జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి హౌసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటికి ఒకళ్ళు తప్పకుండా జనగణనకి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గుడివాడ పట్టణంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా జిల్లాలో అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఆయిల్ కంపెనీలు అప్పు ప్రతిపాదికన ఇంధన సరఫరాను నిలిపివేయడమేనని తెలుస్తుంది. పెండింగ్ బకాయిలు చెల్లించిన తర్వాతే సరఫరా పునరుద్ధరిస్తామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేసినట్లు సమాచారం. పాత బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా ఈ సంక్షోభం ఏర్పడిందని తెలుస్తుంది. ఇక నష్టాలు, పరిశ్రమలో వినియోగం తగ్గుదల కూడా సరఫరాపై ప్రభావం చూపినట్లు చెప్తున్నారు. పోలీసు బంకు వారు అందరికీ సహాయం చేస్తారు.
మచిలీపట్నం మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 బీచ్ గా మంగినపూడి బీచ్ ను తీర్చిదిద్దుతామన్నారు. బీచ్ వద్ద టాయిలెట్స్, బ్లాక్, పలు సౌకర్యాల కల్పనకు మంత్రి రవీంద్ర శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. గత సంవత్సరం మేము చేసినటువంటి బీచ్ ఫెస్టివల్లో లక్షలాది మంది వచ్చి ఇక్కడ మరి దాదాపు 3 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఫీల్ అవడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి గతంలో కానీ ఇప్పుడు కానీ చాలా ప్రణాళికలు తయారు చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. 2014-19లో పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఆ రోజున ఇక్కడ ఆ ఏరియా అంతా మెరక చేయటం, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే ట్రాక్స్ కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసాం. కానీ 19-24 మధ్యలో పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది. దాదాపు మూసేశారు. కొన్ని సంవత్సరాల పాటు కనీసం యాత్రికులు రావడానికి కూడా అవకాశం లేకుండా మరి మూసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని మరి బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసాం. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి యాత్రికులు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అత్యాధునికమైనటువంటి టాయిలెట్స్ కానీ అలాగే ఒక కాఫీ షాప్ ఇటు ప్రజలకి అన్ని విధాలా కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక చిన్న అక్కడికి వచ్చి వాళ్ళు సేద తీరడానికి ఇవి ఏర్పాటు చేస్తాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఇది దగ్గర 96.4 కోట్ల రూపాయలు, అంటే 96,40,000 రూపాయలు ఈ వర్క్. దీన్ని ఏపీఎండిసి నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద తీసుకోవడం జరిగింది. అట్లాగే టూరిజం నుంచి కానీ ఇంకా వేరే కూడా చేస్తూ ఉన్నాం. మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పంచాయతీరాజ్ నిధులు కేటాయిస్తే దాంట్లో దగ్గర ఒక 90 లక్షలు పెట్టి రోడ్స్ కూడా వేయటం జరిగింది. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. ఇక్కడ రిసార్ట్స్ కానీ అలాగే కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్స్ చేసుకోవడానికి ఒక స్టూడియో కూడా ఒక 30-40 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న వాళ్ళు వచ్చారు. అలాగే గోల్ఫ్ కోర్ట్ కూడా, ఇది చెన్నైకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక గోల్ఫ్ కోర్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అది 9 హోల్స్ 10 హోల్స్ అని అలా ఉంటుంది. దాన్ని రేషియో ప్రకారం చూసుకుని ముందు కనీసం 4-5 హోల్స్తోనే చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంత ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే పోస్ట్ కార్డ్ అని దక్షిణ భారతదేశంలోనే చాలా ముఖ్యంగా కర్ణాటక ఏరియాలో మంచి రిసార్ట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా మొన్న వచ్చి చూసుకుని వెళ్ళారు. వాళ్ళు కూడా విల్లింగ్ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి దృష్టిలో కూడా మేము చెప్పాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుడివాడ 15వ వార్డులో ప్రజా దర్బార్ నిర్వహించిన గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము. ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వెల్లడి. కాయకలూరులో ఘనంగా జరిగిన పోషణ పక్వాడ మొప్పింకు కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ బెటరీ సర్వే. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పసిపిల్లల భవితకు బలమైన పునాది కోసమే పోషణ పక్వాడ నిర్వహించామని వెల్లడి. ఘనంగా జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాలు. విశేష ప్రతిభ చూపిన ఉద్యోగులకు పురస్కారాలు అందించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఇన్ఛార్జ్ కలెక్టర్ నవీన్. గుడివాడ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. పలు బంకుల్లో నెలకొన్న రద్దీ. ఆయిల్ కంపెనీలు అప్పు ప్రతిపాదికన సరఫరా నిలిపివేయడంతోనే నెలకొన్న సమస్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.